నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం. ఈ రోజున పెసరట్టు చేశాను, చూద్దరు కానీ నేను నా స్టైల్లో ఎలా చేస్తానో ఒకసారి చూడండి. మీకు వీడియోస్ నావి నచ్చుతున్నాయా? మీకు నచ్చితే లైక్ కొట్టండి, వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, అందులో ఉన్న టిప్స్ మిస్ అవుతారు. ఓకేనా? ఇంకా వీడియో చూద్దామా? ముందు రోజే నైట్ పెసలు అలా నీట్గా ముందే కడిగేసుకొని నానబెట్టుకుంటే బాగుంటుందన్నమాట. మార్నింగ్ అయ్యేసరికి ఇలా అయ్యాయి. వీటిని శుభ్రంగా మళ్ళీ ఒకసారి 2 times ఒకసారి కడిగేసుకుంటే అయిపోతుంది. అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర నేను వేసుకుంటాను పిండి మిక్సీ పట్టేటప్పుడే. ఎందుకంటే మనకి చట్నీ హడావిడిగా ఉంటాం కదా, ఒక్కోసారి చట్నీ లేకపోయినా ఇబ్బంది లేదు. అలానే మనకి పెసరపప్పు కొంతమందికి త్వరగా అరిగిపోతుంది అనుకుంటారు, కొంతమంది గ్యాస్ ప్రాబ్లం అనుకుంటారు. ఇంకా అన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి అల్లం బాగా పనిచేస్తుంది, బాగుంటుందన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు కూడా ఇలా చేసుకుంటున్నట్టయితే ఓకే, గుడ్. ఇంకా పిండంతా అలా చేసేసిన తర్వాత చక్కగా వెంటనే దోశ వేసుకొని, పెసరట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే హ్యాపీగా ఈజీగా అరిగిపోతుంది, బాగుంటుందంట. వేడిగా తింటే ఒక రుచి ఉంటుంది, చల్లారితే ఒక రుచి ఉంటుంది, రెండు బాగుంటుంది. మీకు కావాలంటే ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి. థ్యాంక్ యూ. అలానే ఫైనల్గా ఈ దోశ వేసేటప్పుడు ఫోన్లో చూస్తూ రికార్డ్ చేస్తూ వేసేసరికి కొంచెం అటు ఇటు అయింది, పర్లేదు, అయినా బాగానే వచ్చింది, కవర్ చేస్తాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఇది తాడు పట్టుకొని లాగి కట్టర్ ఉంటుంది కదా, అదన్నమాట. ఇది స్ప్రింగ్ టైప్ అంట, కొత్తగా వచ్చింది. నేను అంతకుముందు చూసానే కానీ ఎప్పుడూ తీసుకోలేదు ఏ వస్తువు కూడా. నాకు ఇది మొన్న బాగా నచ్చింది అనిపించింది, అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఒక 250. ఇది చాలా బాగుంది, బాగా పనికి వస్తుంది అనమాట. నేను ఇది మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను. జస్ట్ ఇంక ఇలా పెట్టేసుకొని కొంచెం ఏమవుతుందంటే, కొంచెం పెద్ద ముక్కలైనా హెవీ డోస్ అయినా కొంచెం కష్టపడాల్సి వస్తుంది, కానీ బట్ బాగుంది. మీకు నెక్స్ట్ వీడియోస్ దీంట్లో చూపిస్తాను వేసాక. ఇది అన్లాక్ బటన్, కత్తిలాగా తెరుచుకుంటుంది కదా, బాగుంటుంది. ఓకే గైస్, మీకు నచ్చితే లైక్ కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.